హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. సో ఇప్పుడైతే మేము మూనార్కి అయితే వెళ్తున్నాము. సో మూనార్ నుంచి ఒక 1 hour డిస్టెన్స్లో మాకైతే జిప్ లైన్ అయితే కనిపించింది గూగుల్లో సెర్చ్ చేస్తే. సో అక్కడికైతే వెళ్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మేము వెళ్ళే జిప్ లైన్ పేరు అయితే రిపుల్ అడ్వెంచర్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. మూనార్కి వస్తే మాత్రం పక్కా జిప్ లైన్ అయితే ట్రై చేయాల్సిందే. సో అందుకే మేము కూడా వచ్చేసాము ఇప్పుడు రిపుల్ అడ్వెంచర్స్కి. సో మీరు చూడొచ్చు, కొంచెం సెటప్ పెట్టినారు బయట ఇలా, అండ్ లోపలికి వెళ్తే మీకు అన్నీ కూడా జిప్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. మేము చాలా జిప్ లైన్స్ చూసాము గూగుల్లో, కానీ ఇది ఒక్కటే మాకు బాగా నచ్చింది. ఎందుకంటే మీరు చూడొచ్చు, అక్కడ నుంచి వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంటుంది. సో అందుకే మేము ఇది ఇక్కడికి వచ్చాము. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు, మా అన్నయ్య అని వదిన వాళ్ళు జిప్ లైన్ అయితే చేస్తున్నారు. మా అన్నయ్య వదిన వాళ్ళకైతే కొంచెం డేర్ ఎక్కువనే ఉండే, వాళ్ళు బాగానే చేశారు. సో నేను మా హస్బెండ్ అయితే కొంచెం భయపడ్డాము. లైక్ నేనైతే ఇది చేయడం ఫస్ట్ టైం ఇలా, సో కొంచెం భయం అయితే వేసింది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము నెక్స్ట్. ఒక్కసారైనా అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ జిప్ లైన్. ఎందుకంటే అంత పైనుంచి మనము వాటర్ని అండ్ ఆ ట్రీస్ని అన్నీ చూస్తూ ఉంటే అయితే భలే అనిపించింది మాకు ఎక్స్పీరియన్స్. అండ్ ఈ రిపుల్ అడ్వెంచర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఇక్కడ వాళ్ళు వీడియోస్ ఇస్తున్నారు, వేరే ప్లేస్లో అయితే వీడియోస్ ఇవ్వట్లేరు. అండ్ కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేస్తారు వాళ్ళు, మనకు కావాలంటే తీసుకోవచ్చు, మనీ సపరేట్ ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ అయితే మేము మా రూమ్కి అయితే వెళ్తున్నాం. మూనార్లో మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం, లైక్ రిసార్ట్లో బుక్ చేసుకున్నాం ఈసారి. ఎందుకంటే ఈ వ్యూకి మనం రిసార్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి మంచి వ్యూ ఉండేదైతే చూసాము. ఈ మూనార్ వ్యూ అంతా కనిపించేలాగా మంచి ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. జిప్ లైన్ నుండి మా రిసార్ట్కి అయితే ఒక 40 minutes డిస్టెన్స్ ఉంది. మా రిసార్ట్ దగ్గరనే మాకు ఇలా టీ ప్లాంటేషన్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ అయితే ఉండే, బాగుంది చూడడానికి వ్యూ అంతా కూడా. అండ్ ఇప్పుడైతే మేము మా రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో ఈ రిసార్ట్ పేరు అయితే బ్లూ బెల్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకైతే కనిపిస్తుంది. మేము వెళ్ళేలోపు ఒక 6 అయిపోయింది ఈవినింగ్. సో మీకైతే వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. సో మీరు చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అంతా కూడా, మొత్తం గ్రీనరీ, ఆ చెట్లు అయితే భలే అనిపించింది. సో నైట్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో వాళ్ళైతే ఎగ్స్ ఇలా ఇచ్చారు, మేము ఆమ్లెట్ ఆర్డర్ పెడితే భలే అనిపించింది. ఫుడ్ అంతా బాగుంది. అండ్ పడుకొని అయితే మార్నింగ్ 5 o'clock అయితే లేసాము. మీరు వ్యూ అయితే చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో వ్యూ అంతా కూడా. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి మొత్తం కూడా మా బాల్కనీ వ్యూ. సో అక్కడే కూర్చున్నాం, కొంతసేపు రిలాక్స్ అయిపోయాం. ఇలా చెట్ల మధ్యలో రిసార్ట్ ఉంటే భలే అనిపిస్తుంది. సో అందుకే మేము ఇలా మూనార్లో అయినా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి రూమ్ తీసుకున్నాము ఇక్కడ. సో ఒక 1/2 hour అయితే మంచిగా రిలాక్సింగ్గా కూర్చొని అయితే వ్యూ అంతా ఎంజాయ్ చేసేసాం. ఇప్పుడైతే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితే అవుతున్నాము. సో ఇప్పుడు మీకు కనిపించేదే బ్లూ బెల్స్ రిసార్ట్. రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ రిసార్ట్ అయితే చాలా డౌన్లో ఉందన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఈజీగానే వెళ్ళిపోయాము, కానీ పైకి రావడానికైతే చాలా కష్టమైంది. మీరు చూడొచ్చు, అదే మా కారు. అండ్ మధ్యలో ఇలా స్టక్ అయిపోతుంది అండ్ చాలా భయం వేసింది మాకు చూడనీకి. సో వీళ్ళు చెప్పారనమాట, ఇలా కొంచెం కష్టం అవుతుంది వెహికల్స్కి. సో వాళ్ళైతే మమ్మల్ని అయితే సపరేట్ జీప్లో తీసుకెళ్లారు, బట్ మా కార్ అయితే ఉంది కాబట్టి. సో మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేశారు. చాలా కష్టమైంది, మీకు చూస్తే అర్థమైపోవచ్చు ఇప్పటికే. సో ఈ రిసార్ట్ వాళ్ళు జీప్ ప్రొవైడ్ చేస్తారు మనకి, లైక్ ట్రావెలింగ్ కోసం అని, ఎందుకంటే చాలా డౌన్లో ఉంది అని. సో నేను మా వదిన అండ్ పిల్లలం అయితే జీప్లోనే వెళ్ళిపోయాము మెయిన్ రోడ్ వరకు అయితే. సో వాళ్ళు కూడా ఇంకా మెల్లగా వచ్చారు మా వెనకే, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ అక్కడి నుంచి అయితే ఎలిఫెంట్ పార్క్కి స్టార్ట్ అయ్యాము. అండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని మధ్యలో ఆగాము. సో ఇక్కడ మేము దోశ అయితే ఆర్డర్ చేస్తే
మాకు 2-3 తినేటట్టు వచ్చింది దోశ, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ రిపిల్ టీకి అయితే వెళ్ళాము, పక్కనే ఉంటాయి. ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ టీ పొడీస్ అయితే దొరుకుతాయి మనకి. అన్నీ కూడా న్యాచురల్గా చేసినవే టీ పొడీస్. ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము మేము. సో నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకా ఎలిఫెంట్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మీ అందరు కూడా కేరళ వస్తే మాత్రం పక్కా మున్నార్ అయితే విజిట్ చేయాలి. మున్నార్లో నేచర్ అయితే చాలా బాగుంటుంది. అందుకేనేమో మున్నార్ని గాడ్ ఓన్ ప్లేస్ అని అంటారు. మున్నార్కి అయితే జస్ట్ ఆ వ్యూ చూడడానికైనా వెళ్ళాలి మనము. సో ఇప్పుడైతే మేము ఎలిఫెంట్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఎలిఫెంట్ సఫారీ చేద్దామని వచ్చాము. సో సర్చ్ చేసాము గూగుల్లో. సో మాకు ఇక్కడ కనిపించింది. మా రిసార్ట్ నుంచి ఇక్కడ ఎలిఫెంట్ పార్క్కి ఒక 30 minutes డిస్టెన్స్ అయితే ఉంది, దగ్గరనే ఉంది మాకు. సో లోపలికి వెళ్ళగానే మాకు ఎలిఫెంట్స్ కనిపించాయి. ఇలా ఒకటైతే ఫుడ్ తింటుంది ఎలిఫెంట్, అండ్ ఇదే అన్నమాట మేము ఎలిఫెంట్ సఫారీ చేసేది నెక్స్ట్ మేమే. సో వెయిట్ చేసాము కొంచెంసేపు. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు మేము ముగ్గురం అయితే ఎక్కేసాము. నాకు చాలా భయం వేసింది, జయాన్స్ ఎక్కడ ఏడుస్తాడేమో అని అనుకున్నాము. కానీ లక్కీలీ ఏడవలేదు. వాడికైతే బాగా నచ్చింది. ఇంకా అసలు దిగేటప్పుడు అయితే ఇంకా దిగనానే అన్నాడు. రోడ్ అంతా కూడా ఇట్లా మట్టి రోడ్ ఉండే, గుంతలు ఉంది. సో ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉండే, మస్ట్ ట్రై. సో ఇక్కడ నుంచి అయితే మేము కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఒక 4.5 hours పడుతుంది వెళ్ళడానికి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.